వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే, నా కథలో ఒక మలుపు వచ్చింది. ఏమై ఉండొచ్చు ఆ మలుపు? ఏంటి చూసావా? చూడు, కొంచెం నేర్చుకో. అంటే మీ అర్థమైపోయింది నాకు, సురేష్ రమేష్ అని. సురేష్ రమేష్ అని అర్థం. సరే, సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో, అంటే నేను చదువుకునే టైంలో, నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది. అంటే మీరందరూ పరిశుద్ధులే, మీకు తెలియదు ఇవన్నీ, నాలాంటి పాపులకే తెలుసు. నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, 10 ముక్కలోనూ నువ్వే ప్రియా. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట? ఎవడు విన్నాడు? ఇది నాలాంటి వాడే వింటాడు. ఆ పాట పాడుకుంటూ సీతాఫల్ మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను, చేతిలో బాటిల్ పట్టుకుని. పక్కన 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండలేము కదా. ఫ్రెండ్సే లైఫే, ఫ్రెండ్స్ కదా. నేను చచ్చిపోతారా మావా అంటున్నా, వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు. 3 రైళ్ళు పోయినాయి, కానీ నేను మళ్ళా దాని కింద. కానీ డైలాగ్ మాత్రం వదల, నేను చచ్చిపోతా, నేను రైలు కింద పడతా. ఎందుకు అని అంటే, నేను నా స్నేహితురాలు, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి అయిపోతాను. నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, 10 ముక్కలో నువ్వే ప్రియా.